నేను చేసింది క్షమించరాని తప్పని నాకు తెలుసు భాను. అందుకే నిన్ను క్షమించమని అడగడం లేదు. నీ జీవితం పాడు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఊరి మంచి కోసం. ఆమె కూడా ఒక్క మాట మాట్లాడకుండా తల వంచి తాళి కట్టించుకున్నది ఆ ఒక్క కారణం కోసమే. ఇది బొమ్మలాట పెళ్లి కాదు భాను. నన్నింత అర్థం చేసుకున్న నిన్నే కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇక ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేస్తానో నాకే తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం భాను, ఆమెనే నా భార్య. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎవరు? నేనండి. కాఫీ అక్కడ పెట్టు. ఈ ఊరు, ఈ అమ్మాయి, దీని తర్వాత 3వ స్థానంలో ఉండటానికి నాకు ఇష్టం లేదు. వీటి నుండి నిన్ను మార్చడానికి ఎలా కాదో. అగైన్ ఐ లవ్ యూ. నన్ను మార్చడానికి ఎవరి వల్ల కాదు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికో వెళ్తాను. ఇప్పుడు ఏ ట్రైన్ ఉందని వెళ్తున్నా? నడిచి వెళ్తాను. భయపడకు, నేను చావను. నాలో శ్వాస ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇదే ఇదే నేను నీకు ఇచ్చే శిక్ష. Just leave me alone. నేను ఒంటరిగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఏడవాలి. నన్నెవరు ఇబ్బంది పెట్టకండి. Go. Just go. సత్య, నాకు ఈవేళ ట్రైన్ టికెట్ దొరుకుతుందా? సుబ్బయ్యకి చెప్పాను, టికెట్ బుక్ చేశాడు. ఓ, ఇక నీతో, నీ నిర్ణయాలతో నేను పోరాటం చేయలేను సత్య. ఐఎమ్ గోయింగ్ అనుకుని నేను ఇక వెళ్తాను. అంతవరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? భాను ప్లీజ్, ఇదంతా నువ్వు అడగాల. థ్యాంక్స్. నాకు చాలా ఆకలిస్తుంది సత్య. ఏమిటిదంతా? మీరు తలుచుకుంటే నా జీవితమే లేకుండా చేయొచ్చండి. డోంట్ బి సిల్లీ. లేదండి, మీకు ఆయనకు సరైన జోడి అండి. చదువులో, డబ్బులో, అంతస్తులో నేనే లేదానండి. వాట్స్ యువర్ నేమ్? నేను పద్మజరానండి. పద్మజరాణి, నేను నీ జీవితం పాడు చేయాలనుకుని ఇక్కడికి రాలేదు. నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. అది ఇక్కడ లేదని తెలిసిందే వెళ్తున్నాను. సత్య గురించి, తనలో మీలాంటి పల్లెటూరుడు కూడా ఉంటాడని నాకు తెలీదు. భయపడకు, నేను ప్రేమించిన సత్య ఇతను కాదు. మై సత్య ఇస్ గాన్. ఇక్కడ ఉండేవాడు నీ మొగుడు. మంచినీళ్ళు పెట్టావా? వీళ్ళు మనలాగే 8 గంటలకు పడుకోరు, ఆలస్యంగా పడుకుంటారు. అంతవరకు భానుతో మాట్లాడుతూ బోరు కొట్టకుండా చూసుకో. ఓకే? ఇఫ్ దేర్ ఎనీథింగ్ యూ నీడ్ ఆస్క్ హర్. బాయ్.
కూర్చో. హ్మ్. ఏయ్, చైర్ మీద కూర్చో. ఇది వారు చేసిన తప్పు కాదండి, త్యాగం. ఏ విధంగా? ఇది ఆ రోజు వారు నాకు ఈ తాళి కట్టుండకపోతే 2 ప్రాణాలు పోయేవండి. మా మానం ప్రాణం కాపాడడానికి ఆ రోజు వారు అలా చేశారండి. మీ మనసులో కూడా వారికి శాపం పెట్టకండి. శాపం పెట్టేలా ఉంటే నాకు పెట్టండి. నేను వెళ్ళనండి. ఎక్కడికి? లేదండి, నేను మాట్లాడుతూనే ఉంటాను. మీ మనసుకు బాధేస్తుందేమోనని, అందుకే. నాకు నిద్ర వచ్చే వరకు నా దగ్గరే ఉండి నాతో మాట్లాడుతుండమని ఆయన చెప్పారుగా. కూర్చో. మాట్లాడుతూనే ఉంటే ఎలా నిద్రపోతారండి? అలాగే. పాట పాడండి. ఉమ్, అయ్యో, ఏడవకండి, నేను పాట పాడనండి. నేను ఏడవటం లేదు, నవ్వుతున్నాను. ఎందుకండి? ఊరకనే నా గురించి నేను తలుచుకుంటూ. దేనికైనా నేను పాడనండి. ఎందుకని? ఇప్పుడు నవ్వుతున్నారు, నా పాట విన్నాక ఏడవటం మొదలెడితే ఏదో సుమారుగా పాడతానండి. ఐ ప్రామిస్ యూ, నేను ఏడవను. అయితే పాడేయమంటారా? ఉమ్. ఆ, కూర్చునే పాడొచ్చుగా. పాడచ్చండి. వస్తాను పద్మచారాణి. చెక్ భాను, ట్రైన్ 2 నిమిషాలు అవుతుంది, రా. జతగా ఎవరు లేరు, ఒంటరిగా వెళ్తున్నావు. టేక్ కేర్. యా, ఒక్కదాన్నే. థ్యాంక్స్ టు యూ. మరచిపోవడానికి ప్రయత్నించు నన్ను, నా ప్రేమని. ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్. యా, నీ వల్ల మర్చిపోవడానికి అవుతుందా? ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏది లేదు బాబు. పద్మచారాణి సత్యాన్ని నేను మర్చిపోతాను, కానీ నా సత్యానా అతను ఈ రోజు నన్ను వదిలిపోడు. నేను అతన్ని మర్చిపోయేది లేదు, మర్చిపోవడానికి సాధ్యం కూడా కాదు. గుడ్ లక్. గుడ్ బై. You better go. Just go. ఏంటి? లిస్పిక్. ఏంటంట? లిస్పిక్ అండి. ఏం లేదండి, వేరే ఎవరైనా చూస్తారని చెప్పా పెట్టకుండా తుడిచేశానండి. కోపడకండి, నాకు అర్థమవుతుందండి. ఊరు జనానికి అర్థం కాదు కదండి. నలుగురు ఏమైనా అంటే మీకే అవమానం కదా, అందుకే. నిదానంగా వెళ్ళండి, మీరు చాలా టెన్షన్ గా ఉన్నారు. సేడ్ అయ్యారు. ఏమన్నా? టెన్షన్, సేడ్. లక్ష్మక్క ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు కదండి, 2 ముక్కలు తెలుసుకున్నాను. మీ మనసులో సోటు సంపాదించాలి కదండి, అందుకే ఇంగ్లీష్. అక్కే నాకు మేడం. సో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు అన్నమాట. అవునండి. ఐఎమ్ సారీ. అంటే నన్ను క్షమించవా? అయ్యో దేవుడా, మీరలా అనకూడదండి. దేవుడు ఒప్పుకోడండి. నేనే సారీ, నా నుండే సారీ.
అన్ని సారీలు నా వల్లే అయిందండి.